ప్రార్థన చేస్తాం. కృపా ప్రేమ గల తండ్రి, జీవం గల దేవ, ఈ బంగారు పాదాల కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా మీ యొక్క సన్నిధిలో చేరి మమ్మల్ని స్తుతించి గణపరచడానికి ప్రభా, మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నామాన్ని పూజించి గణపరచడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. దేవా, నన్ను ఇంతవరకు కూడా పాడే పాటలు మీరు సహాయపడుతూ వచ్చినారు ప్రభా, మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. దేవా, వాక్యం ద్వారా కూడా మీరు మాట్లాడండి, మీ స్వరాన్ని వినిపింపచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. వినే చెవులు, గ్రహించే మనసు దయచేయండి ప్రభా, నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. రావాల్సిన వారిని ప్రభా త్వరపెట్టి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ సన్నిధికి నిర్లక్ష్యంగా ఎవరైతే ఉన్నారో ప్రభా, వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయించండి, కృప చూపించండి. నిలబడుచున్న నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బలహీనరాలని చేతగాను పెట్టేదాన్ని ప్రభా, మీ ప్రజల మధ్య నిలబడటానికి నేను మాత్రం యోగ్యురాలు కాదు తండ్రి. దేవా, కనికరించండి, కృప చూపించండి. పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాతో మీరు మాట్లాడుతున్నామని ప్రభా, మీరు మాట్లాడుతున్నప్పుడు మా యొక్క బలహీనతలు ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకొని సరిచేసుకొని నూతనమైన జీవితం ప్రభా నీ కొరకు జీవించడానికి దినదినము నూతన పరుస్తులని ప్రభా, దినదినము ప్రభా నీ రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనేక సద్వినియోగపరచుకోమని సెలవిచ్చినారు. అవును ప్రభా, దినములు బహు చెడ్డవిగా ఉంటున్నాయి ప్రభా నా తండ్రి. దేవా, ఎక్కడ చూసినా యుద్ధాలు, మరణము ప్రభా నా తండ్రి. దేవా, ఎక్కడ చూసినా కూడా నెమ్మది లేని పరిస్థితులు ప్రభా నా తండ్రి. అయినప్పటికీ ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి సజీవులకులో ఉంచి ఈ సన్నిధిలో ప్రభా మీరు మమ్మల్ని ఉంచుతూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం చదువుకున్నాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. అందరం కలిసి చదువుదాం. 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా నుండగా ఆయనను వేడుకొని. ఇక్కడ 55వ అధ్యాయము అక్క అది శబ్దం తీసి అది తీసేసాక అది తీసే అసలుకి 55వ అధ్యాయము 6వ వచనంలో యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి. ఇంకొక మాట యెషయా 65:1 వచనం. ఇంకొక మాట కూడా యెషయా 65వ అధ్యాయం 1వ వచనం కలిసి చదువుదాం. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనులతో చెప్పుచున్నాను. ఇక్కడ 55వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటున్నాడంటే యెహోవా మీకు దొరుకు కాలంలో ఆయనను వెదుకుడి. ఇక్కడ 65:1 వచనంలో కూడా నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. ఇక్కడ 2 చోట్ల కూడా ఒక మాట ఉంది. ఏముంది? యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి అని ఉంది. ఆయన దొరుకు కాలంలో ఏం చేయాలంట? ఆయనను మనము వెతకాలి. ఎప్పుడు ఆయన దొరుకుతాడు? ఒక సమయం అనేది ఉందా?
లేదు. ఇప్పుడు ఇది ఏ కాలం అంటే కృపాకాలం. ఏ కాలం ఇది? కృపాకాలం. దేవుడు కృపనిస్తా ఉన్నాడు. ఎందుకు కృప అనేది అంటే మనం నశించిపోవటం ఆయనకి ఎంత మాత్రం ఇష్టము లేదు. మనం నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. కృపాకాలము దాటిపోక మునుపే ఏం చేయాలా? ఆయనను మనము వెతకాల. అందుకే అక్కడ రాయబడింది కదా, యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. దొరికే కాలం ఏది అంటే ఇదే. ఇది ఏ కాలం అంటే కృపా కాలం. ఈ కాలము దాటిపోయినాక నీవు నేను వెతికినా, శ్రద్ధగా వెతికినా ఆయన ఏం చేయడంట? కనబడడు అని సామెతల్లో ఆ మాట రాయబడింది 1వ అధ్యాయంలో. మీరు వారు నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ నేను వారికి కనబడను. ఎందుకు అంటే ఆ సమయం వారికి దాటిపోయింది. సమయం ఇచ్చినాడు, వారు ఆ సమయాన్ని ఏం చేస్తున్నారు? పోగొట్టుకున్నారు. అర్థమైందా? ఈ కాలం ఏ కాలం అంట? కృపా కాలము. అక్కడ రాయబడింది 65వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటున్నాడంటే, నా యొద్ద విచారణ చేయవారిని నా దర్శనమునకు రానిచ్చితిని. ఆయన యొద్ద విచారణ చేయని వారిని, అర్థమైందా? ఏం చేయలేదంట? ఆయన వద్దకు వచ్చి విచారణ అంటే ఆయనను వెతకని వారికి ఆయన ఏం చేసినాడంట? కనబడుతూ వచ్చినాడు. ఇక్కడ రాయబడింది ఏంటంటే, మొదట దేవుణ్ణి మనం వెతికినామా, దేవుడే మనం వెతికినాడా? ఇది చెప్పాలా దేవక్క? దేవుడు మనల్ని వెతికినాడా, మనమే దేవుని వెతికినామా? మనం అనేక సార్లు ఏం చెప్తాం? ఏమంటాం? నాకు కష్టం వచ్చింది, నాకు శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఏం చేసినా నేను దేవుని మందిరానికి వెళ్ళినా అని చెప్తాం. కానీ దేవుడు మొదట ఏం చేసినాడంట? మనము మొదట ఆయనను వెతకలేదు. వాక్యం సెలవిస్తుంది ఏమంట? ఆయనే మొదట మనల్ని ఏం చేసినాడు? మొదట వెతికినాడు. నన్ను వెతకని వారికి ఆయన ఏం చేసినాడంట? నా దర్శనమునకు రానిచ్చితిని. మనం ఆయనను మొదట వెతకలేదు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయనే మొదట మనలను వెతికినాడు. ఇంకొక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఆయనే మొదట మనలను ప్రేమించెను. మొదట ఆయనే మనల్ని వెతికినాడు. రెండో మాట ఏంటంటే, ఆయనే మొదట ప్రేమించినాడు. మనం ప్రేమించినామా దేవుణ్ణి? ఎందుకు? మనకు దేవుడు అవసరమా, దేవునికి మనం అవసరమా? ఎవరికి అవసరము? మనకు దేవుడు అవసరం లే, మనమే దేవునికి అవసరం. మన ఆలోచన అట్లాంటిది. మనం ఏమనుకుంటామంటే మనమే దేవునికి అవసరమా? దేవుడు మనకెందుకు అవసరం కదా? మనం ఏమంటే మన ఆలోచన ఏంటంటే దేవునికి నేనే అవసరం. దేవుని మందిరంలో ఊడ్చాలి కదా, మరి నేను పోతేనే కదా ఊడ్చేది, నేనే అవసరం. గిన్నెలు కడగాలి కదా, నేనే అవసరం దేవునికి. వంట చేయాలి కదా, నేనే అవసరం దేవునికి. నువ్వు ఆలోచించు. దేవుడు మొదట ఆయనే నిన్ను వెతికినాడు. మొదట ఆయనే నిన్ను ప్రేమించినాడు. నువ్వు ఆయన ప్రేమించలే. మొదట నువ్వు ఆయన దేవుని వెతకలేదు. ఎందుకు అంటే నిన్ను నన్ను ఆయన మొదట ఎందుకు వెతికినాడు? మొదట ఆయన ఎందుకు ప్రేమించినాడు అంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరైనా ఆయనకు నువ్వు ఆయన నీకు అవసరం లేకపోవచ్చు, కానీ నువ్వు ఆయనకు అవసరము. ఎందుకు అంటే నిన్ను సృష్టించినవాడు, నీ కొరకు ఈ లోకానికి వచ్చినవాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఎవరైనా ప్రాణం పెడతారా? ప్రాణం పెడతారా? ఎవరైనా మనం ప్రేమిస్తేనే ప్రేమిస్తారు. నేను ప్రేమిస్తేనే మీరు నన్ను ప్రేమిస్తారు, నేను మీకు ఇస్తేనే మీరు నాకు ఇస్తారు. అర్థమైందా? మనసులో స్వభావం ఎలాంటిదంటే మనం ఇస్తేనే మనకి ఇస్తారు, మనం ఇవ్వకుండానే ఇస్తారా? మనం ప్రేమించకుండానే ప్రేమిస్తారు. మనం ఏమంటాం? మనం ప్రేమించాం, ఏమంటాం? వాళ్ళు నన్ను ప్రేమించలేదంట. నువ్వు ప్రేమించినావు మొదట, వాళ్ళు నిన్ను ప్రేమించలేదనుకోండి, నువ్వు ప్రేమించినావు. దేవుడు ఎలాంటి వాడు అంటే మొదట ఆయనే నిన్ను వెతికినాడు, మొదట ఆయనే నిన్ను ప్రేమించినాడు. నువ్వేం చేయాలా? నిన్ను వెతికిన దేవుని ఏం చేయాలా? నీకు అవసరం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి
అవసరం లేనప్పుడు దేవుని విడిచిపెట్టేది? దేవుడు ఏమంటున్నాడు? యెహోవా దొరుకు కాలములో ఆయనను వెతుకుడి. నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు వస్తే ఏం చేస్తాడంట? చూడండి, ఆ మాట సామెతల్లో ఉంటుంది, 1వ అధ్యాయములో 28వ వచనం, 1వ అధ్యాయం సామెతలు 28 చదవండి. అప్పుడు నన్ను గూర్చి మొరపెట్టదరు గాని నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందును, నన్ను శ్రద్ధగా వెతకదరు గాని వారికి నేను కనబడకుందును. ఏం చేస్తారంట? కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెడితే ఆయన ఏం చేయడంట? ప్రత్యుత్తరము ఇవ్వడు. నన్ను శ్రద్ధగా వెతుకుదురు. ఎట్లా వెతుకుతారంట? దేవకట్ట చూడు, ఎట్లా వెతుకుతారంట? శ్రద్ధగా వెతుకుతారు. ప్రవ్వా ప్రవ్వా, ఇప్పుడు అవసరం వచ్చింది ప్రవ్వా, ఇప్పుడు కష్టంలో ఉండవు ప్రవ్వా, ఇప్పుడు శ్రమలో ఉండవు ప్రవ్వా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? నువ్వు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు? నువ్వే కదా నా దేవుడు కదా. మనం ఎట్ట నటిస్తామంటే, దేవుడు ఏమంటున్నాడంటే, అప్పుడు వారు, ఇంకా పైన రాయబడింది, వారు నా మాట వినలేదు అని రాయబడుతుంది. మనకు ఆపద వచ్చినప్పుడు, మన కష్టం వచ్చినప్పుడు మనం మొరపెడితే ఆయన మనకు ప్రత్యుత్తరము ఇవ్వడు. మనం శ్రద్ధగా వెతికినా కూడా మనకేం చేయడంట? కనబడడు. అందుకే యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, యెహోవా దొరుకు కాలములో ఆయనను వెతుకుడి. ఆయన దొరికే కాలంలో వెతకాలి. ఎందుకు ఆయనను వెతకాలంటే, దినములు ఎలాంటివి? ఎలాంటి దినములు? చెడ్డవి. అందుకే సమయం పోనీయక సద్వినియోగపరచుకునుడి. ఎఫెసీ రాసిన పత్రికలో ఆ మాట రాయబడింది. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగపరచుకునుడి. దుర్దినములు రాకమునిపే, అంటే శ్రమ రాకమునిపే, ఇరుకు ఇబ్బంది రాకమునిపే, కష్టము రాకమునిపే ఏం చేయాలంట? ఆయనను మనము వెతకాల. చూస్తున్నాం మనం ఇప్పుడు న్యూస్లో ఏమవుతుంది? యుద్ధం, భయంకరంగా యుద్ధం కదా. అమాయకమైన ప్రజలు ఎంతో మంది చనిపోతున్నారు కదా. ఎంతో ఆస్తి నష్టం, పిల్లలు పెద్దలు ఎంతో మంది చనిపోతున్నారు. జనం ఎలా ఎట్లుండే వాళ్ళు అనుకుని ఉంటారు అట్లా జరిగింటుందని. ఎంతో మంది చెప్తున్నారు, ఇదే ఫస్ట్ సారి మేము చూడటం, ఇదే ఫస్ట్ సారి, ఇదే మేము ఫస్ట్ సారి అంటున్నారు. ఒక్కొక్క బాంబు వేస్తే ఎంతో మంది చచ్చిపోతున్నారు. భయానికి కొంతమంది చచ్చిపోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ఆయన ఒక ఆయన కోవిడ్లో ఏమైందంటే, బాంబులు పడుతున్నాయని ఆ శబ్దం విని భయపడి చచ్చిపోయాడంట. హార్ట్ అటాక్. యవ్వనస్తుడు కోవిడ్కి వెళ్ళినాడు, 8 నెలలు అయిందంటే పోయి. ఆ బాంబులు ఒక్కొక్క బాంబు పడినప్పుడల్లా ఆ శబ్దానికే భయపడి చచ్చిపోయినాడు హార్ట్ అటాక్తో. అర్థమైంది? అంటే దినములు ఎలాగుంటాయో అన్నీ ఆ రోజులే ఉంటాయి, అంత నా సమయమే ఉంటుంది, అంత నేను చెప్పినట్టే జరుగుతుంది అని మనం అనుకున్నాం అనుకో, ఏమొస్తుందంట? ఉన్నట్టుండి ఏమొస్తుంది? మరణము మనల్ని పలకరిస్తుంది. అర్థమైందా? మరణం ఏం చేస్తుంది? మనల్ని వచ్చి పిలుస్తుంది. నీ మరణం నా మరణం ఎప్పుడు మనకి తెలియదు. అందుకే ఆయనను సమీపముగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆయనని వెతికే వారముగా ఉండాలా. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, తప్పిపోయిన గొర్రెను ఎలాగైతే కాపరి వెతుకుతూ వచ్చినాడో, దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంట? తప్పిపోయిన గొర్రెవలే ఉన్న నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంట? వెతుకుతా ఉన్నాడు. ఎంతోమంది ఉన్నారు. ఈ కాపరి దగ్గర కూడా 100 గొర్రెలు ఉన్నాయి. అయితే తప్పిపోయింది ఎన్ని తప్పిపోయినాయి? చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 4వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 4వ వచనం చదవాలి. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని వెనుకను వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషంతో దానికి భుజంల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించింది. చాలు. ఇక్కడ ఒక మనుషుడికి ఎన్ని గొర్రెలు ఉన్నాయంట? 100 గొర్రెలు ఉన్నాయంట. 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయింది. ఏం ఒకటే కదా పోయింది? ఎన్ని ఉన్నాయి? 99 ఉన్నాయి కదా. మరి ఆ వాటిని విడిచిపెట్టి ఒకదాని కొరకు ఎందుకు పోయినాడు?
దేవుడు ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఎంతో మంది ఉన్నారు ఈ ఊర్లో. ఇప్పుడు మన హత్నూరనే చూద్దాం, ఎంతమంది ఉన్నారు? ఎంతో మంది లేరా? చదువుకున్న వాళ్ళు లేరా? జ్ఞానమున్న వాళ్ళు లేరా? గొప్పలు లేరా? ఉన్నారా లేరా? మరి వారందరూ దేవుడు రక్షించకుండా ఎందుకు పనికిరాని వాళ్ళని ఎందుకు రక్షించినాడు? మనం ఏమైనా చేయగలుగుతామా? ఒక ఆత్మనైనా దేవుని సన్నిధి తీసుకురాగలమా? ఒక ఆత్మ కొరకైనా మనం ప్రయాసపడగలమా? ఒక ఆత్మ కొరకైనా సమర్పణ జీవితం మనకుందా? లేదు కదా. మనం ఎందుకు పనికిరా? మరి మనల్ని ఎందుకు ఎత్తుకోవాలా? ఈ చుట్టుపక్కల ఎంతమంది లేరు? నీ ఆత్మరాలు ఐటలు ఎంతమంది లేరు? దేవుడు నిన్నే ఎందుకు రక్షించినాడు? దేవుడు నిన్నే ఎందుకు పిలిచినాడు? దేవుడు నిన్నే ఎందుకు ప్రేమించినాడు? అర్థమైందా? తప్పిపోయిన గొర్రెను ఎలాగైతే కాపరి వెతుకుతూ వచ్చినాడు, దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తూ వచ్చినాడు? మొదట ఆయనే వెతికినాడు, మొదట ఆయనే ప్రేమించినాడు. ఎందుకు? మనకిష్టం వచ్చినట్టు మనం ఉండడానికా? మరి ఎట్లుండాలి? ఆయనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండాలి. అర్థమైందా? ఆయన నిన్ను ఇప్పుడు మొదట ఆయన నిన్ను వెతికినాడు. ఇప్పుడు నువ్వు ఆయన ఏం చేయాలా? ప్రభు నీకు అవసరమై ఎతికినావు. అట్లా ఉండాలా? అట్లా ఉండాలా? ఎట్లా ఉండాలి? మనము ఆయన వెతికినాడు కాబట్టి ఇప్పుడు మనం ఆయన ఏం చేయాలా? ఒకప్పుడు ఆయన మనకు తెలియదు, ఇప్పుడు తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయనను శ్రద్ధగా వెతకాల. ఎందుకు అంటే నీకు నాకు అవసరమైన వాడు ఆయన. అర్థమైందా? ఆయన మొదట ప్రేమించినాడు కాబట్టి. ఒకప్పుడు మనం ఆయన ప్రేమించలేదు, ఇప్పుడు మనం ఆయన ఏం చేయాలా? ప్రేమించాలి. ఆయన మనల్ని ప్రేమించినాడు కాబట్టి ఆయనను కూడా మనం ఏం చేయాలంట? ప్రేమించాలా. అందుకే ఆ మాట రాయబడింది చూడండి, 1 యోహాను 4:19. 1 యోహాను ఏమంట? మొదట ఆయనే మనల్ని ప్రేమించను కనుక మనం ఆయనను ప్రేమించుచున్నాము. ఇప్పుడు మనం ప్రేమిస్తున్నాము అంటే ఆయన మనల్ని ప్రేమించినాడు. ఆయనను మనము మొదట వెతకాల. రెండోది ఆయనను మనము ప్రేమించాల. ఒకప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాము. ఆయనను శ్రద్ధగా వెతకాల. ఆయనను మనము అన్నిటికంటే కూడా ఎవరిని ఎక్కువగా ప్రేమించాలా? దేన్ని ఎక్కువ ప్రేమించాలా? అందరిని ప్రేమించిన తర్వాత కొరవాసరం అంటే ఆయన ప్రేమిస్తాం కదా. అందరికీ మన ప్రేమను పంచేస్తాం. ఏదైనా అంత ఇంత ఉంటుంది చూసారా, అదే ఆయన చూపిస్తాం. ప్రభువా నువ్వంటే నాకు ఇష్టం, అందుకే నేను మందిరానికి వస్తున్నా. నువ్వంటే నాకు ఇష్టం, అందుకే నేను ప్రార్థన చేస్తాను. నువ్వంటే నాకు ఇష్టం, అందుకే నేను ఇది ఇస్తున్నా అంట. మొదట స్థానం ఎవరికి ఇవ్వాలా? మొదట స్థానం ఆయనకే. అందుకే అబ్రహామును నీ కుమారునికి అనగానే ఏం చేసినాడు అబ్రహాము? ఎవరిని ఎక్కువగా ప్రేమించినాడు? దేవుణ్ణే ప్రేమించినాడు. ప్రభువా ఈ బిడ్డ నువ్వు ఇచ్చినావు, మొదట నీవే నాకు అన్నాడు. మొదట నీవే నాకు, ఈ కుమారుని నువ్వు ఇచ్చినావు, నువ్వు ఇమ్మంటావు, నీకే ఇచ్చేస్తా. మనం ఏం చేస్తాం? ఏం చేస్తాం అక్క? ముందు మన కుటుంబము, మన పిల్లలు, తర్వాతనే అందరికి అయిపోయినాక యేసయ్యనే ప్రేమిస్తాం. అది ఆయనకి ఇష్టం లేదు. ఎంగిలి ఆయనకి ఇష్టమో లేదు. మొదటి స్థానం ఆయనకి ఇవ్వాల. అందుకే మనం లేచినప్పుడు మొదటి సమయం ఆయనకి ఇవ్వాల. మొదట ఆయనే ప్రేమించాల. మనం కలిగిన దాంట్లో మొదట ఆయనకి ఇవ్వాల. అర్థమైందా మీకు? మొదట సమయం ఆయనకి ఇవ్వాలా? ప్రేమ మొదటిది ఆయనకే ఇవ్వాలా? మన కలిగిన దాంట్లో మొదటిది ఆయనకే ఇవ్వాలా? ఎందుకంటే మొదట ఆయన నిన్ను ప్రేమించినాడు, మొదట ఆయన నిన్ను వెతికినాడు, మొదట ఆయన నిన్ను ప్రేమించినాడు. రెండోది చూద్దాం. రెండోది మొదటి దినవృత్తాంతములు 13:3. మొదటి దినవృత్తాంతములు 13:3. చదవండి. మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచెం వత్తము రండి. సౌలు దినములలో దాని యొక్క మనం విచారణ ఈ కార్యము
15వ అధ్యాయం 11వ వచనం. 15వ అధ్యాయం 11వ వచనం. అంతట దావీదు యాజకులైన సోదోకును అబ్యాతారును లేవీయులైన ఊరియేలు ఆషాయ యోవేలు షెమయ ఎలీయేలు అమీనాదాబు అను వారిని పిలిపించి వారితో ఇచ్చాను. 16-11. 16వ అధ్యాయం 11వ యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. చాలు. ఏం వెతకాలంట? యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము ఏం చేయాలంట? 1 రోజు 2 రోజులు కాదు. ఏమంట? నిత్యము మన బ్రతుకు దినములు అన్నీ కూడా దేన్ని వెతకాల? ఆయన సన్నిధిని మనము వెతకాల. ఎందుకు అంటే ఆయన సన్నిధి నీకు నాకు అవసరము, ఆయన తోడు నీకు నాకు అవసరము. అందుకే ఆయన సన్నిధిని మనం ఏం చేయాలంటే నిత్యము వెతికే వారముగా ఉండాల. నిత్యము వెతికే వారముగా ఉండాల. ఇక్కడ మనం సౌలును చూస్తే సౌలు ఏం చేస్తూ వచ్చినాడంటే రాజు అయినప్పటి నుంచి ఏం చేస్తూ వచ్చినాడంటే యుద్ధాల మీదనే తన దృష్టి అంతా కూడా దేని మీద పెట్టుకున్నాడు? యుద్ధం మీదనే పెట్టుకున్నాడు. వారిని జయించాలా, వీరిని జయించాలా, వారి మీదకి యుద్ధాన్ని పోవాలా, వీరి మీదకి యుద్ధాన్ని పోవాలా. ఇదే సౌలు పని. అందుకే ఇందాక మనం చదివినాం, సౌలు దినములో ఏం చేయలేదంట? యెహోవా సన్నిధికి వచ్చి ఎప్పుడు కూడా విచారించలేదంట. ఏం చేయాల? దేవుని సన్నిధి ఎప్పుడు వెతకలే ఆ సౌలు. దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకోలే సౌలు. ఏం చేస్తున్నాడంట? ఎప్పుడు వాళ్ళని చేయించాలా, వీళ్ళని చేయించాలా, వాళ్ళ దగ్గరికి యుద్ధానికి పోవాలి, ఇదే తన పని అంత ఉంది. కానీ దేవుని సన్నిధిని ఏం చేస్తున్నాడు? వెతకలే. దేవుని సన్నిధిని మరిచిపోయిన వాడుగా ఉంటున్నాడు. శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చినాడు. సౌలు ఎప్పుడు వచ్చినాడు? శ్రమ వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టినాక ఏం చేస్తుందంట? దురాత్మ పట్టింది, శత్రువుల మీదకి వస్తున్నారు. అప్పుడు దేవుడు సౌల్ని దర్శనం ద్వారా మాట్లాడలే, స్వప్నం ద్వారా ఈ ప్రవక్తల ద్వారా కూడా ఏ విధంగా కూడా దేవుని స్వరాన్ని సౌలుకు వినపడలే. అప్పుడు ఏం చేస్తున్నాడంటే కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతున్నాడంట? సోది అడుగుతున్నాడు. ఎప్పుడు అంటే మరణము దగ్గరకు వచ్చింది, అప్పుడు వెతుకుతున్నాడు దేవుణ్ణి. కనపడతాడు దేవుడు. సమయం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రాలేదు, సమయం అయిపోయినాక ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గరకు వస్తే దేవుడు రాణిస్తాడు. అందుకే మనం ఇందాక సామెతలో చదివినాం. ఏమైంది? ఆపద కాలం వచ్చినప్పుడు మనం మొరపెడితే ఆయన ఏం చేయడంట? ప్రత్యుత్తరము ఇవ్వడు, శ్రద్ధగా వెతికినా దొరకడు. సౌలు ఏం చేస్తున్నాడంటే కష్టం వచ్చేలోపు దేవుని దగ్గరికి వెళ్తూ వచ్చినాడు. అదే దావీదును చూసుకుంటే మనము, దావీదు ఏం చేస్తున్నాడంటే నిర్గమకాండంలో కూడా 33వ అధ్యాయం 15 వచ్చింది చూడండి. నిర్గమకాండం. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోతుంది. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చటం వలనే కదా. అట్లు మేము అనగా చాలు. ఇక్కడ 14, 13లో కూడా ఆ మాటే ఉంది. చదువు 14 కూడా, 13, 14 అదే. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల 33వ అధ్యాయం 14వ అధ్యాయం 15 వచ్చిన. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసింది అనగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోతును. చాలు. ఇక్కడ మోషే అంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు అంటే దేవునితో చెప్తున్నాడు. దేవుడు ఏమన్నా అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ వచ్చినారంటే ఆయనకు లోబడక, ఆయన మాట వినక, ఆయనను వెతకక వారి ఇష్టానుసారముగా జీవిస్తూ వచ్చినారు. ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినారు. అయితే వారు ఎక్కడికి వెళ్ళాలా? కనాను దేశానికి వెళ్ళాలి. దేవుడు చెప్తున్నాడు, నేను వీళ్ళతో రాను అని చెప్తున్నాడు. నేను కానీ వచ్చినాను అనుకో, నేనేం చేస్తా? నాకు వచ్చే కోపానికి వీళ్ళని దహించి వేస్తా. ఒక్క క్షణము నేను వారిలోకి వచ్చినానంటే ఏమైపోతారు? వాళ్ళందరూ కూడా ఏమైపోతారు? ఆయన కోపానికి ఎవరు ఆగగలరు? అందుకే చెప్తున్నాడు, నేను వారి మధ్యకి వచ్చినానంటే వాడిని ఏం చేస్తానంటే వాళ్ళని నాశనం చేస్తానని చెప్తున్నాడు. మోషే అంటున్నాడు, ప్రభువా
నీవు మాతో వస్తేనే, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచితేనే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, లేకపోతే వద్దు ప్రభువా అంటున్నాడు. ఏం కావాలంట మోషేకి? దేవుని సన్నిధి కావాలా. ప్రభువా నీ సన్నిధి లేకుండా మేము పోయి ఏం చేయాలడా కదా. దేవుడు తోడు లేకుండా మనం చేసే పని ఏదైనా సఫలం అవుతుందా? అవుతుందా? మనం ఏదైనా పని చేయాలనుకున్నాం అనుకో, మనకు ముందు ఎవరు వెళ్ళాలా? దేవుడు వెళ్ళాలి. మనకు కావాల్సింది దేవుడు ముందు వెళ్ళి ఏం చేయాలా? మన కార్యమును నెరవేర్చేవాడుగా ఉండాలి. మనకు ముందు ఆయన వెళ్ళాలి. ఆయన ముందు మనకు వెళ్ళాలంటే మనం ఏం చేయాలా? నిత్యము ఆయన సన్నిధిని వెతికే వారముగా ఉండాలి. నిత్యము అంటే ప్రతి ఉదయము, ప్రతి రాత్రి సమయము దొరికినప్పుడు ఏం చేయాలి? ఆయన సన్నిధిని వెతకాలి. ప్రతి నిత్యము ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధిని ఇంట్లో ఉన్నప్పుడు వెతకాల, బయటికి వెళ్ళినప్పుడు వెతకాల. దేవుని మందిరంలో ఆయన సన్నిధిని మనము వెతికే వారముగా ఉండాలి. మనకంత సమయం ఏడా కదా? ఆయన వెతికే సమయము ఏడుంది అసలుకి? మనకు ఉన్న సమయం అంతా మనకే సరిపోకపోయా, మన పనులకే సరిపోకపోయా, ఇంకా ఆయన్ని ఆడ వెతికేది. పని లేకపోతే ఏం చేస్తాం? పని లేకపోతే పని లేదు ప్రభా, నాకేమన్నా పని, మన కుటుంబం పోషించుకోవాలి కదా, బతకాలి కదా అంటాం. పని ఇచ్చి నాకేం చెప్తాం? ప్రభా నీకు వందనాలు, నాకు పని ఇచ్చినావు, నా కుటుంబ పోషణ కొరకై అని చెప్పాలి కదా. చెప్పి తర్వాత ఏం చేయాలి? మనకు పని ఇచ్చినాడు దేవుడు, పని చేసుకోమని. ఆ పని చాలా మరి దేవుడు వద్దాక నీకు ఏం చెప్తాం? ఎక్కడక్క అసలు పనికి పోయి వచ్చినా ఏడ సమయం ఉంది రావడానికి? ఇంకా సమయం ఏడుంది? పనికి పోయి రావాలా, మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి. ఇంకా నేను ఆడొచ్చేది ప్రార్థనకి, నేనే ఆడొచ్చేది మందిరానికి. నిన్న ఈడ మీటింగ్ పెట్టినా రాలే, అదే నిన్న నైట్ ప్రార్థన జరిగింది, రాలేదు. మీరు రాలేదే? పని కాలేదు. తెలీదా? తెలిసిందే తెలీదా? నేను అడుగుతున్నానని, నేను అంటున్నానని మీరు బాధపడినా నాకు బాధలే. ఎందుకంటే మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నేను ఒక ఆమె అట్లానే ఏం చేసిందంట, పిల్లలు లేకపోతే ప్రభా నాకు ఒక బిడ్డని, ప్రభా నాకు ఒక బిడ్డని, ప్రభా అని అడిగిందండి. సేవకుడికి అడిగొచ్చు, అన్న ప్రార్థన చేయన్న, నాకు పిల్లలు లేరు అని చెప్పిన. సరే సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు, దేవుడి బిడ్డని ఇచ్చినారు. అంతకుముందు పిల్లడు లేకముందు పోయి ఏం చేసేది? రోజు అన్ని మీటింగులకు వచ్చేదండి. ఇప్పుడు రాట్లా. ఈ సేవకుడు అనుకున్నాడు ఏందో బాగా రావట్లేదు అని ఒకసారి దర్శించడానికి వచ్చి, ఏమక్క ఎందుకు రావట్లేదు, అప్పుడు బాగా వచ్చేదానే కదా అంటే, ఏడన్నా ఏదో వీడిని చూసుకొని సరిపోతుంది నాకు అనిందండి. సరే అక్క మరి ప్రార్థన చేద్దాం, ప్రభా నువ్వు తీసుకోమని ప్రార్థన చేద్దాం అన్నాను. ఏం చేయాలంటే తీసుకో ప్రభా, అక్క మందిరానికి రాలేకపోతుంది, అక్కకి ఇబ్బందికరంగా ఉంది, నువ్వు తీసేసుకో అని ప్రార్థన చేద్దాం లేక అని. అప్పుడు ఏడ్చిందండి. అర్థమైందా మీకు సునీత అక్క? అర్థమైందా? ఏమర్థమైంది? అన్నీ ఉంటే దేవుడు అవసరం లే. ఏదో ఒకరికి చెప్తున్నా, ఇద్దరు చెప్తున్నా అని మీరు అనుకోవద్దు. ఇక్కడ చెప్పేది మీకు కానీ నాకు కానీ అందరికీ వర్తిస్తుంది మాట. అన్నీ దేవుడు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఇచ్చిన దేవుడు నువ్వు మర్చిపోయినావు అనుకో, ఇప్పుడు దేవుడు పని ఇచ్చినాడు, నువ్వు ఇప్పుడు దేవుని ఇంటికి రాలేదంటే తప్పెవరిది? దేవుడుదా? నీకు పని ఇచ్చి ఆయన తప్పు చేశాడు కదా. బతకడానికి పని ఇచ్చినాడు, నువ్వు ఆ పనిని ఆధారం చేసుకుని దేవుని సన్నిధికి దూరం అయిపోయినావు అనుకో, దేవుడు ఆ పనిని తీసేస్తాడు. గుర్తుపెట్టుకో, తర్వాత నువ్వు ఎంతో బాధపడతావు. ఆ పని ఇచ్చినందుకు దేవుని స్తుతించి ఇంకా దగ్గర కావాలా? ప్రభా నాకు బతుకు తెరకు ఏ పని లేదు, నువ్వు ఇచ్చినావు ప్రభా, ఏం చేయాలా? దేవునికి ఇంకా దగ్గర కావాలా. దేవుడు ఏం చేస్తాడంటే నీ నమ్మకత్వాన్ని బట్టి, నువ్వు ఆయన సన్నిధి వెతికేదాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? దేవుని ఏం చేయాలంటే మనము ఆయన సన్నిధిని నిత్యము వెతకాల. నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు వెతకడం కాదు, అవసరం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాం, అవసరం వచ్చినప్పుడే కన్నీళ్ళు గారుస్తాం కదా. అవసరం వచ్చినప్పుడే దేవుడు చూస్తాడు నిన్ను, నన్ను దేవుడు చూడ.
చూస్తాడా చూస్తాడు. అవసరమై వచ్చింది. మనం ఏదైనా పిల్లలు మన దగ్గరికి వచ్చి మనల్ని ఏదైనా చేస్తున్నారనుకో ఏమంటాం? ఏదో మంచి చేస్తున్నావు, ఏం కావాలి నీకు అంటావా అనవా? పిల్లలు ఏదైనా అవసరమైతే మన దగ్గరికి వచ్చి మనను ఏం చేస్తుంటారు? ఏమంటారు దాన్ని? మనల్ని మంచిగా చేస్తూ ఉంటారు అనమాట. మనం చెప్పకముందే చేస్తారు. దాన్ని ఏమంటాం? నీకు ఏదో అవసరమైంది అందుకే నువ్వు వచ్చినావు, లేకపోతే రావే అంటావు. దేవునికి తెలియదా? ఆయన సన్నిధి మనము నిత్యము వెతకాలి. మోషే అంటున్నాడు, ప్రభా నీ సన్నిధి మాతో రాకపోతే మేమేం చేయాలి ప్రభా? నువ్వు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క ఫరో దాసత్వం నుంచి విడిపించినావు కదా, ఇంతవరకు పోషించినావు కదా, ఇంతవరకు వారిని నడిపించినావు కదా, ఇప్పుడు రానంటున్నావు ఏంది ప్రభా? నువ్వు రాకపోతే నేను వీళ్ళని తీసుకొని పోను అంటున్నాడు. అందుకే అక్కడ చెప్తున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఏమంటున్నాడు? ఎవరిని బట్టి అంటున్నాడు ఆ మాట? మోషేని బట్టి అంటున్నాడు. అట్లా మనము ఏం చేయాలంటే ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. కీర్తనలు 27వ అధ్యాయం 8వ వచనం చదవండి. కీర్తన 27:8. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతుకుదనని నా పూర్ణ హృదయం నీతో అనేను. ఏమంట? నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతుకుదును. ఎట్లంట? నా హృదయముతో. దేంతో నిందంట? హృదయం అంటుందంట దేవునితో. మనము ఆయన సన్నిధిని వెతకాల. దేవుడు ఈ సమయంలో నీతో నాతో చెప్తున్నాడు, నా సన్నిధిని వెతుకు. సమయం ఇదే. ఏది? ఇదే. యెహోవా దొరుకు కాలములో ఇదే. అందుకే వాక్యం రాయబడింది, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటావు కదా? ఎలాగా తప్పించుకుంటావు? మనం సమయం అంతా కూడా మనకు ఉన్న సమయాన్ని పోగొట్టుకొని తర్వాత బాధపడితే. అందుకే పోయిన వారం చూసాం, బుద్ధి లేని కన్యకులు, బుద్ధి గల వారి కన్యకులు ఏం చేస్తూ వచ్చినారు? వాళ్ళు సమయాన్ని పోగొట్టుకున్నారు. సమయం అంతా పోయింది. ఏం చేస్తున్నారు? సమయం అంతా పోయినాక ఆయన రానే వచ్చినాడు, సిద్ధపడిన వారిని తీసుకొని పోయినాడు. అయితే వారు సమయాన్ని పోగొట్టుకొని వచ్చిన వారిని ఏం చెప్పినాడు? మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. సమయం పోగొట్టుకున్నాక నీవు నేను ఆయన దగ్గరికి వచ్చే ప్రయోజనము ఉండదు. రెండోది ఏంటంట? ఆయన సన్నిధిని మనము నిత్యము వెతికే వారముగా ఉండాల. మూడోది చూద్దాం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెలుగుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. చాలు. ఏమంట? కొలస్సీ 3వ అధ్యాయము 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి. దేన్ని వెతకాలంట? పైనున్న వాటిని వెతకాల. పైన ఏముంది? పైన ఎవరుండారు? దేవుడు కదా. దేవుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మనం దేన్ని వెతకాల? పైన వాటిని వెతకాల. పైన ఏముంది అంటే దేవుని కుడిపార్శ్వమున ఎవరు కూర్చున్నాడంట? కుమారుడైన ఆయన ఉన్నాడు. ఆయనను మనం వెతికే వారముగా ఉండాలి. ఇంకా పైన ఏముంది అంటే ఈ లోకంలో మనం చూసేటివి, మనం వెతికేటివి అవి శాశ్వతమైనవే అశాశ్వతమైనవే? ఇవి ఈ లోకంలో ఉన్నది ఏది కూడా శాశ్వతమైనది కాదు. నువ్వు వెతికినా, ప్రయాసపడినా కదా, నువ్వు రాత్రి పగలు నువ్వు ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా ఏం చేయాలి? ఒక దినాన్ని ఏం చేయాలా? సీతక్క ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మరి అందుకే ఈ లోకంలో ఉన్న వాటిని ఏం చేయకూడదు? వెతకకూడదు.
దేన్ని వెతకాలా అంటే పరసంబంధమైన వాటిని వెతకాలి. పరసంబంధమైన పరలోకంలో నీకు నా కొరకు ఏముంది? ఇంకా పరలోకంలో నీకు నాకు ఏముంది? ఇంకా కిరీటము, నిత్య జీవము, ఇంకా చెప్పాలా? ఏముంది? యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2. 1-2 వచనాలు. 14వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. మీ హృదయం కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మళ్ళా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. చాలు. ఏముందంటే ఇప్పుడు చెప్పండి. స్థలం ఉంది నీకు నాకు. అక్కడ స్థలం ఉంది. మనం ఏం చేసుకోవాలా? ఇల్లు కట్టుకోవాలా కదా. ఇక్కడ ఈ లోకంలో స్థలం ఉంటే దాన్ని చూసి ఏమంటాం మనం? ఇల్లు కట్టుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా, ఎట్లయినా ఇల్లు కట్టుకోవాలా అని తపన ఉంటుంది కదా. అటేనా? నేను కూడా ఇల్లు కట్టుకోవాలా. ఎందుకు అంటే స్థలం ఉంది. మరి పరలోకంలో ఏముందంటే నీ కొరకు నా కొరకు స్థలము ఉంది. స్థలం ఉంది. ఆ స్థలంలో ఏం చేస్తావు నువ్వు? స్థలం ఉండి చాలా స్థలం ఒక్కటి ఉంటే చాలా ఇంకేం వద్దులు అన్నోళ్ళు ఎవరని చెప్పండి. ఎవరు కూడా అనుకోరు స్థలం ఉంటే చాలే అని. ఎవ్వరు కూడా అనుకోరు. కనీసం గుడిసైనా వేసుకోవాలి కదా. పెద్ద ఇల్లు కట్టుకోకపోయినా ఏం చేయాలి? గుడిసైనా వేసుకోవాలి. చిన్నగా ఏదైనా సరే, చిన్నగైనా మనం అక్కడ ఏదైనా ఏర్పాటు చేసుకోవాలా అనే ఆలోచన ఉంటుంది. మరి పరలోకంలో దేవుడు నీ కొరకు ఏం సిద్ధపరిచినాడు అంటే స్థలము సిద్ధపరిచినాడు. ఆ స్థలం సిద్ధపరిచిన స్థలంలో నువ్వేం చేయాలా? ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలా? ఏం కావాలి? ఇల్లు కట్టుకోవాలంటే ఏం కావాలక్క? డబ్బులు కావాలా? ఇంకా ఏం కావాలా? డబ్బులు కావాలా? ఇల్లు కట్టాలంటే డబ్బులు ఖచ్చితంగా కావాలి. ఇక్కడైతే డబ్బులు కావాలా? మరి అక్కడేం కావాలా? ఇక్కడ నువ్వు పంపించిన దాన్ని బట్టే అక్కడ ఇల్లు కట్టబడతారు. ఇప్పుడు అమెరికాలో ఉండాలనుకోండి, ఈడు ఇల్లు కట్టుకోవాలి. ఏం చేయాలి? వాళ్ళు ఎంత పెద్ద ఇల్లు కట్టాలంటే అంత కష్టపడాలా కదా. కొన్ని ఇల్లులు ఉంటాయి 2 కోట్లు 3 కోట్లు కదా, కోట్లే. అంటే వాళ్ళ ఇల్లు ఎట్లా కట్టుకోవాలో అంతగా వారు ప్రయాసపడాలి. నీవు నేను పరలోకంలో ఇల్లు కట్టుకోవాలంటే భూమి మీద ఏం చేయాలా? ప్రయాసపడాలి. మన ఇంటి కొరకు కాదు, ఇక్కడ ఉండే ఇంటి కోసం కాదు. ఏ ఇంటి కొరకు పడాలా? పరలోకంలో నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే దేవుని కొరకు నువ్వు ప్రయాసపడాలి. దేవుని కొరకు నీవు నేను ప్రయాసపడాలి. దేవుని కొరకు శ్రమ పడాలా. దేవుని కొరకు నీవు నేను పని చేస్తే పని చేసిన దానికి ఏమొస్తుంది? జీతం వస్తుంది. వాక్యంలో కూడా ఉంది కదా ఆ మాట. దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఏమిస్తాడు? ప్రతిఫలము ఇస్తాడు. ప్రతిఫలం అంటే జీతము కదా. ఆ జీతాన్ని నువ్వెంత కష్టపడితే అంత జీతం ఇస్తాడు కదా. జ్యోతక్క మన దాకా పని పోయింది. ఎంత పని చేస్తే అంత కూలి. 500 పని చేస్తే 500, 200 పని చేస్తే 200. అంటే తను చేసే పనిని బట్టే ఏమిస్తాడు? యొక్క యజమానుడు తనకు జీతము ఇస్తాడు. నీవు పడే కష్టానికి, నువ్వు పడే ఆ యొక్క శ్రమకు దేవుడు ఏం చేస్తాడంటే జీతము ఇస్తాడు. ఈ లోకంలో నువ్వు సమకూర్చుకునేది కాదు. ఎక్కడ సమకూర్చుకోవాలా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 వచ్చింది చూడ. 6:19. భూమి మీద మీ కొరకు ధనం పూడ్చుకునవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పులు సినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు నీ కొరకు ధనమును కూర్చుకుని అచ్చట చిమ్మట అయినను అయినను దాన్ని తీసివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. చాలు. ఏమంట? ఇక్కడ ఏం సమకూర్చుకోకూడదంట?
జ్యోతక్క ఇక్కడ ఏం సమకూర్చుకోకూడదు, డబ్బును సమకూర్చుకోవద్దంట. ఇక్కడ డబ్బు సమకూర్చుకోవద్దు, ఇక్కడ బంగారు సంపాదించుకోవద్దు, అట్టని పోగొట్టుకోకండి ఉండేటి. ఏం చేయాలా అంటే ఇక్కడ నువ్వు సంపాదించుకునే డబ్బు ఇవన్నీ కూడా ఏమైపోతాయి, తుప్పు పట్టిపోతాయి. లేదా డబ్బు మనము ఎక్కడన్నా పెట్టినామనుకోండి, దొంగలు వచ్చి ఏం చేస్తారు, తీసుకెళ్ళిపోతారు కదా. అదే పరలోకములో చెప్తుంది, వాక్యం చెప్తుంది, నువ్వు ఎక్కడ సమకూర్చుకోవాలంట, పరలోకములో ధనాన్ని సమకూర్చుకో, అక్కడ సిద్ధపరచుకో. ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ నుంచి పంపిస్తేనే కదా. ఆడ తీసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ నుంచి పంపించాల. మనం నెల నెల వేస్తేనే అవసరమైనప్పుడు మనం బ్యాంకుల నుంచి తెచ్చుకోగలం. వేయకుండా అది బ్యాంకులో ఇమ్మంటే ఇస్తారా, ఇయ్యరు. పరలోకం కూడా అదే, నువ్వు ఇక్కడ నుంచి పంపించింది నీకు దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ సిద్ధపరుస్తాడు, నీ కొరకు ఇంటిని సిద్ధపరుస్తాడు. అందుకే ఈ లోకంలో ఇల్లు, అబ్రహాం ఇల్లు కట్టుకున్నాడా, బైబిల్ కట్టుకోలే. ఎందుకు, డబ్బు లేదా అబ్రహాంకి ఉంది. ఏదంటే ఇది శాశ్వతము కాదు. అబ్రహాం చాలా ధనవంతుడు, కానీ చనిపోయేంత వరకు ఎక్కడున్నాడు, గుడిసెలే, డేరాలోనే ఉంటూ వచ్చినాడు. మనకు ఇల్లు అవసరమే, కానీ నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావేమో. దేని కొరకు ప్రయాసపడాలా, పరలోకములో ఉన్నదాని కొరకు ప్రయాసపడాలి. పరలోకములో నువ్వు సమకూర్చుకోవాలంటే ఈ లోకములో నువ్వు ఆత్మల కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు శ్రమ పడాలి. దేవుని కొరకు అవమానపరచబడ్డానికి కూడా ఏం చేయాలి, శ్రమ భరించాలి. రెండోది ఏం చేయాలంట, అవమానం కూడా ఏం చేయాలి. చూడండి అన్నమాట, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి విలువను సహించి. చాలు, ఏం చేయాలంట, అవమానమును నిర్లక్ష్య పెట్టాలి. దేవుని పిల్లలైన వారికి ఏమొస్తుందంటే ఈ లోకములో శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, అవమానం వస్తుంది, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు మనకే వస్తాయి. ఎందుకంటే మనం ఎవరము కాదు, ఈ లోక సంబంధులము కాదు. మనం లోకంలో నుండి ప్రత్యేకింపబడిన వారం గనక మనకేమొస్తుంది, ఈ లోకంలో శ్రమ, కష్టము, బాధ, ఇరుకు, ఇబ్బందులు ఎన్నో వస్తాయి. వాటిలో దేవుడు ఏం చేస్తాడంటే మనను ఆత్మీయంగా కడుతూ వస్తాడు. ఎలా చేస్తాడంట, ఆత్మీయంగా కడతా వస్తాడు. అవమానం వచ్చింది అని దేవుని విడిచిపెట్టినాం అనుకో, ఏం పోగొట్టుకుంటాం మనము, పరలోకములో దేవుని దగ్గర బహుమానాన్ని మనము పోగొట్టుకుంటాం. మనం ఎలాగ కట్టబడాలంటే 1 పేతురు 2వ అధ్యాయం చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 5-6 వచనాలు. 1 పేతురు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఏదైనా చాలా ఏమంట, ఆత్మీయమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనం ఎలా కట్టబడాలంట, సజీవమైన రాళ్ళవలే. మన ఇంటికి ఏ రాళ్ళు కావాలా, ఇటుకలు కాదు కావాల్సింది, ఏ రాళ్ళు, సజీవమైన రాళ్ళు. పరలోకములో దేనికి స్థానం లేదంటే నిర్జీవమైన దానికి స్థానం లేదు. పరలోకములో ఎవరుంటారంటే నిత్య జీవము కలిగిన వారే, నిత్యము నివసించే వారికే అక్కడ చోటు. అందుకే మనం ఎలా కట్టబడాలంట, సజీవమైన రాళ్ళు వలె కట్టబడాల. సజీవమైన రాయిగా నీవు నేను ఎట్లా చేయబడతాము అంటే ఆయన చేతిలోకి వచ్చినప్పుడు సజీవమైన రాయిగా కట్టబడతాం. ప్రతి ఇల్లు కూడా కట్టబడుతుంది. కానీ మన ఆత్మీయ జీవితం కట్టబడాలంటే ఎవరి ద్వారా కట్టబడతాం అంటే దేవుని ద్వారా
కట్టబడతాము. సజీవమైన రాళ్ళవలే నీవు నేను ఆత్మ మందిరముగా కట్టబడాలి. ఇక చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 21, 22. 2వ అధ్యాయం ఎఫెసీ రాసిన పత్రిక కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చాలు. ఏమంట? ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి. ఇల్లు గోడ ఎలా ఉండాలంట? చక్కగా ఉండాలి కదా. ఒక రాయి లోపలికి ఒక రాయి బయటికి ఉంటే కట్టబడుతుంది, అది ఆగుతుందా? ఆగదు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఎట్లా ఉండాలి? వంకరగా ఉన్నాం అనుకో, వంకరగానే పోతాం. ఎట్లా ఉండాలి ఆత్మీయ జీవితంలో అంటే? చక్కగా ఆయనలో మనము కట్టబడాలి. ఆయనలో కట్టబడాలి. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు. ఎలాగంట? పరిశుద్ధమైన దేవాలయముగా నీవు నేను కట్టబడాలి. దేవునికి నివాస స్థలమైనట్టు కట్టబడాలి. మనం కట్టబడాలి అంటే మన ఇల్లు మన ఆ పరలోకంలో నీకు నాకు ఇల్లు కట్టబడాలంటే ఈ లోకంలో ఏం చేయాలి? దేవుని కొరకు శ్రమ పడాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. ఒక్క ఆత్మ అయినా రక్షింపబడాలి. ఒక్క ఆత్మ అయినా నీ ద్వారా నా ద్వారా దేవుని సన్నిధికి రావాలి. ఒక్క ఆత్మ అయినా దేవుని సన్నిధికి నీవు నేను తీసుకొని రావాలి. ఉన్న రోజులు బతికిన రోజులు మనమే వస్తే చాలదు, మనమే వస్తే సరిపోదు. మనము ఒక్క ఆత్మనైనా తీసుకుని రావాలి. మరి నువ్వు దేవుని సన్నిధికి ఒక్కరినైనా తీసుకుని రావాలంటే ఏమొస్తాయి? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది. అవన్నీ భరించుకొని పోవాలి. ఒక ఆత్మని తీసుకొని రావాలంటే ఎన్నో భరించాలి. మనం పిలవంగానే ఎవరు రారు, వస్తారా? మనం పిలవంగానే ఎవరు కూడా రారు. అయితే మనం వారి కొరకు శ్రమ పడాలి. వారి కొరకు మనం పడే కష్టము, శ్రమ, బాధ అది వృధా అవుతుందా? కాదు. అందుకే 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడుతుంది, నా పరువు కడముట్టించుకుని విశ్వాసం కాపాడుకుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించడం వారికి అందరికీ అనుగ్రహించును. ఇంకా 5 నుంచి అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడము, స్వార్థకుని పంచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. చాలు. ఎవరు చెప్తున్నారు ఇవి? అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. పౌలు ఒకప్పుడు దేవుని ఎరగనప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని ప్రజల్ని హింసించినాడు, శ్రమ పెట్టినాడు, వారిని బాధ పెట్టినాడు, వారిని ఎంతో ఇబ్బంది పెట్టినాడు. ఈ యొక్క సౌలు దేవుని నమ్మిన తర్వాత ఇప్పుడు సౌలుకి ఏమొస్తుంది? శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది. ఇక పౌలు యొక్క శ్రమలు చెప్తే అవి మనం వాటిలో ఒకటి వచ్చినా మనం తట్టుకోలేమేమో. పౌలు పడిన శ్రమల్లో వాటిలో ఒకటి మనకు వచ్చినా మనం భరించలేము. ఈ పౌలు చెప్తున్నాడు. పౌలు ఎన్నో శ్రమలు ఒక పట్టిని రాస్తాడు పౌలు. నేను ఈ విధంగా శ్రమ పడుతూ వచ్చిన, ఇంకా ఎన్నో ఉన్నాయి. సంఘమును గురించి బాధ, నశించిపోయే విషయమే బాధ. ఒకప్పుడు దేవుని ప్రజలు హింసించినాడు కదా అంటే ఇప్పుడు దేవుని కొరకు శ్రమ పడుతున్నాడు, దేవుని కొరకు అవమానం భరిస్తున్నాడు, కొట్టబడుతున్నాడు, ఆకలి దప్పిక, ఎన్నో బాధలు ఎవరి కొరకు భరిస్తున్నాడంట? దేవుని కొరకు భరిస్తున్నాడు. అయితే నీవు అన్ని విషయములలో మితముగా నుండుము, శ్రమపడము, సువార్తికుని పని చేయుము. శ్రమపడి ఏం చేయాలంట? సువార్తికుని పని చేయాలి. అంటే సువార్తలో ఏముంది? సువార్తలో ఏముంది? శ్రమ ఉంది. అడేమని రాయబడింది? శ్రమపడము, సువార్తికుని పని చేయము. ఊరికే 2 మాటలు చెప్పిపోవడం కాదు.
ఏముందంట సువార్తలో? శ్రమ ఉంది. ఇప్పుడు సువార్త చెప్పడానికి పోయినాం అనుకో, ఏం చేస్తారు? ఇదివరకు ఏం అనేవాళ్ళు కాదు, మీకు తెలిసి తెలియదు. ఇదివరకు నేను కొత్తగా రక్షింపడిన దినాల్లో సువార్తకి వెళ్తే ఏం అనేవాళ్ళు కాదు. ఇష్టం ఉంటే తీసుకునేవాళ్ళు, ఇష్టం లేకపోతే వద్దని వదిలేసేవాళ్ళు. కొంతమంది అయితే తీసుకొని అక్కడ వదిలేసేవాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్లలో చూస్తున్నాం. మొన్న ఈ మధ్య ఒక ఆయన బండి లూనాలో పోతా ఏం చేస్తున్నారంటే పాటలు పెట్టుకొని పోతుంటే వాళ్ళు చెప్తున్నారు, నువ్వు మా రోడ్లో నువ్వు ఎందుకు పాటలు పెట్టుకొని పోతున్నావు? పాటలు పెట్టుకుని తప్పేమన్నా అంటే ఎలాంటి రోజులో చూడండి. అంటే బండిలో కూడా పాటలు పెట్టుకొని పోతుంటే పోకూడదంట. మరి ఎట్లా సువార్త ప్రకటించాలి? వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రభా, ఒక ఆత్మనైనా రక్షించు ప్రభా, ఒక ఆత్మనైనా దేవుని ఇంటికి తీసుకుని రా ప్రభా అని మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఏదో విధముగా ఎవరినో ఒకరిని తీసుకొని వస్తాడు. ఏదో విధముగా ఏ శ్రమ ద్వారానైనా సరే ఏం చేస్తాడు? ఒకరిని తీసుకొని వస్తాడు. మనం పరలోకములో మనం చేసే మంచి పనులే, మనం ఇక్కడ చేసేటివన్నీ, మనం చేసే పనులను బట్టే మనకు పరలోకంలో ఏముంటుంది? జీతము ఉంటుంది. మనం ఎక్కడి నుంచి పంపించేదే నీ కొరకు నా కొరకు ఆయన దగ్గర ఇల్లు కట్టబడుతుంది. అందుకే పౌలు అంటున్నాడు, ఎన్నో శ్రమలు భరించినాడు, కష్టాలు భరించినాడు, ఆకలి దప్పికలు, సొంత బంధువుల ద్వారా, తన సహోదరుల ద్వారా ఎన్నో శ్రమలు భరిస్తూ వచ్చినాడు. ఇప్పుడు చివరిలో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నా అంటే, నేను మంచి పోరాటము పోరాడితిని అంటే చనిపోయే క్షణాల్లో ఇక పౌలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, నా విశ్వాసము కాపాడుకుంటుని. ఏముంది నా కొరకు పరలోకంలో? ఏముంది? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఏముంచబడిందంట? పౌలుకి పరలోకంలో నీతి కిరీటం పట్టుకొని నిల్చున్నారేమో. ఎవరికి పెట్టడానికి? పౌలుకి పెట్టడానికి. ఎందుకంటే లోకంలో ఎన్నో శ్రమలు బాధలు భరిస్తూ వచ్చినాడు. అందుకే చెప్తున్నాడు, నా కొరకు నీతి కిరీటం. నాకు మాత్రమే కాదు, ఏమంటున్నాడు? నాకు మాత్రమే కాదు కానీ ఎవరైతే ఇలాంటి మార్గంలో నడుస్తారో వారందరికి కూడా ఏం ఉంచబడిందంట? నీతి కిరీటము. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి ప్రభు అది నాకును మాత్రమే కాక ఇంకా రాయబడింది, తన ప్రత్యక్షతందు అపేక్షించు వారందరి అనేకులకు ఏం రాయబడిందంట? నీతి కిరీటము ఉంచబడింది. ఆయన కొరకు శ్రమ పడేవారి కొరకు, ఆయనను వెతికే వారి కొరకు, ఆయన సన్నిధిని మనం ఏం చేయాలంట? నిత్యము వెతకాలి. మనం ఏ స్థానంలో ఉన్నా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఏం చేయాలా? ఆయన సన్నిధిని వెతకాలి. సౌలు వెతకలేదు. సౌలు ఏం చేయలేదు? తన దినాల్లో దేవుణ్ణి వెతకలేదు. అదే రాజు అయిన దావీదు ఏం చేస్తూ వచ్చినాడు అంటే దేవుని సన్నిధిని వెతుకుతూ వచ్చినాడు. కష్టం వచ్చినప్పుడు వెతికినాడు, కష్టం రానప్పుడు వెతికినాడు. ప్రతి పరిస్థితిలో కూడా దావీదు ఎక్కడికి వచ్చేవాడంటే దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని దగ్గర విచారించిన వాడు, దేవుని సన్నిధిని వెతికినవాడు. అదే మనం మొదటి సమయంలో 30 అధ్యాయంలో దావీదు ఏం చేసినట్ట? సమస్తం పోగొట్టుకున్నాడు. భార్యలు పోయినారు, పిల్లలు పోయినారు, ఆస్తి పోయింది. అప్పుడు కూడా ఆ సమయంలో కూడా దేవుడు గుర్తొస్తాడా? వస్తాడా? దావీదు ఏమంటున్నాడు? ఆ మాటను చూసి ముగించు. మొదటి సమయంలో 30 అధ్యాయం. ఆరు వచ్చిన 30 అధ్యాయం. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను.
పిమ్మట దావీదు ఆ, ఎఫోదు తెమ్మని యాజకులకు అహిమేలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా ఉమ్, అబ్యాతారు ఎఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. ఉమ్, నేను ఈ దండును తరిమిన ఎడల ఉమ్, దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా ఉమ్, యెహోవా ఉమ్. తరుము నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందు అని సెలవిచ్చాను. ఏం చేస్తూ వచ్చినాడు కష్టంలో? దావీదు తనకున్న జ్ఞానాన్ని బట్టి, తనకున్న బలాన్ని బట్టి, తనకున్న సైన్యాన్ని బట్టి పోయినాడు యుద్ధానికి. ఏం చేస్తున్నాడు? ఆ సమయంలో కూడా దేవుని సన్నిధిలో కూర్చొని ఏం చేస్తున్నాడంటే, ప్రభువా వారి నేను తరిమితే వారిని పట్టుకోగలనా, తిరిగి నేను సంపాదించుకోగలనా అని అడుగుతున్నాడు. దావీదు నిత్యము దేని వెతుకుతూ వచ్చినాడంట? దేవుని సన్నిధిని వెతుకుతూ వచ్చినాడు. అందుకే దావీదు అంతగా ఆశీర్వదింపబడుతూ వచ్చినాడు. సౌలు ఏమైపోయినాడు? దినదినము ఏమైపోయినాడంటే నీరసించుతూ పోయినాడు. ఎందుకంటే దేవుని సన్నిధి పట్ల తనకు ఆశ లేదు, దేవుని సన్నిధిని వెతకలే, దేవుని ద్వారా విచారించలే. నేను ఏం చేయాలంటే దేవుని మొదటిదిగా ఏం చేయాలంటే మనము ఆయనని వెతకాలి. యెహోవా దొరుకు కాలంలో ఆయనని వెతుకుడి. ఇంకేం రాయబడింది? ఆయన సన్నిధిని నిత్యమును వెతుకుడి. ఇంకా మూడోది పైనున్న వాటిని వెతుకుడి. పైన ఏముందంటే నీ కొరకు నా కొరకు దేవుడు స్థలాన్ని సిద్ధపరిచినాడు, ఇంటిని సిద్ధపరుస్తున్నాడు. పరలోకంలో ఏముందంటే నీ కొరకు నా కొరకు ఘనత ఉంది, నీ కొరకు నా కొరకు నీతి కిరీటం ఉంది. తప్పిపోయిన గొర్రె ఎప్పుడైతే ఆ యొక్క యజమానుడికి దొరికినప్పుడు యజమానుడు ఏం చేసినాడంట? ఎంతో సంతోషించినాడు. తన చుట్టుపక్కల ఉన్న వారికి చెప్పి సంతోషిస్తూ వచ్చినాడు. భూలోకంలో ఒక పాపి రక్షింపబడితే ఎక్కడ సంతోషం అంట? పరలోకంలో దేవుని ఎదుట దేవదూతలు అందరూ కూడా ఏం చేస్తారంట? సంతోషిస్తారంట. పైనున్న వాటిని మనము వెతకాలి. ఈ భూ సంబంధమైనది శాశ్వతమైనది కాదు. మనం ఎంత సంపాదించుకున్నా ఒకరోజు విడిచిపెట్టుకోవాల్సిందే. నీతో పాటు నాతో పాటు వచ్చేది ఏంటంటే మనం చేసే మంచి పనులే, నీతో పాటు నాతో పాటు వచ్చే మనం చేసే నీతి క్రియలే. ఏమొస్తాయి? మన వెంట వస్తాయి. డబ్బు రాదు, ఉద్యోగం రాదు, మనం కట్టుకున్న ఇల్లు రాదు, మన కుటుంబం, మన పిల్లలు ఏది కూడా మనతో పాటు రాదు. కాబట్టి మనం ఏం వెతకాలంటే పైనున్న వాటిని వెతకాలి. అలాగ దేవుడు సిద్ధపరిచినట్టు ప్రార్థన చేసుకుంటాం. మా ఫ్రెండ్స్ ప్రార్థన చేసి